నేను ఆనంద్. ఇక బులెటిన్లో వివరాలు చూసే ముందు అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తల్ని వివరించడానికి మా కొలీగ్ భారతి సిద్ధంగా ఉన్నారు. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్స్ ఆనంద్. ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే గ్రేటర్ సిటీ కార్పొరేషన్ రాజధాని పరిధిలోని 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీల విలీనానికి కసరత్తు. సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖకు సీఎం రేవంత్ ఆదేశం. త్వరలో రైతు విద్యా కమిషన్లు, కౌలు రైతుల రక్షణపై అఖిలపక్ష సమావేశం, పౌర సమాజం ప్రతినిధులతో సీఎం రేవంత్. తెలంగాణలో మళ్లీ పంటల బీమా వచ్చే పంట కాలం నుంచి పిఎం ఫసిల్ బీమా యోజన అమలు కేంద్ర వ్యవసాయ సంయుక్త కార్యదర్శికి స్పష్టం చేసిన సీఎం రేవంత్. మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే రైతులపై పగబట్టకండి, కోపం ఉంటే మాపై తీర్చుకోండి. నిన్న చలో మేడిగడ్డ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వచ్చిన వ్యాఖ్యలని చెప్పుకోవచ్చు. వరద వచ్చే నాటికి మేడిగడ్డ బ్యారేజ్ ని పునరుద్ధరించాలి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎండుతున్న పంటలు. 1.16 కిలోమీటర్ల బ్యారేజ్ లో 50 మీటర్ల పరిధిలోనే సమస్య. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చలో మేడిగడ్డ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ నేతలు. మనందరికీ తెలిసినట్టుగా నిన్న చలో మేడిగడ్డ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ కేటీఆర్ ఆధ్వర్యంలో అయితే పార్టీ నేతలందరూ కలిసి వెళ్లారు. దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బ్యారేజ్ ఏదైతే కుంగుబాటుకు లోనైందో అక్కడ పరిశీలిస్తున్న ఇమేజ్ మనం ఇక్కడ చూడొచ్చు. విజిలెన్స్ నివేదిక ప్రకారం క్రిమినల్ కేసులు, ఎన్డీఎస్ఏ నివేదిక అందగానే మేడిగడ్డ మరమ్మతులు చేసి నీళ్లు ఇస్తాం. బీఆర్ఎస్ పాపాలో బీజేపీకి కూడా పాత్ర ఉంది అని కూడా మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. భూదస్త్రాల దుమ్ము దులిపారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మండలాల్లో బృందాల ఏర్పాటు. సిసిఎల్ నుంచి కలెక్టర్, తహసీల్దార్లకు దస్తాలు అయితే బదిలీ అయ్యాయి. బీజేపీలో తొలి జాబితాలో 111 పేర్లు, 16 రాష్ట్రాల్లో అభ్యర్థులు ఖరారు కొలికి సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు. నిన్న ఏదైతే జీరో కరెంట్ బిల్ జారీ అయిందో దానికి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. కరెంట్ జీరో బిల్లుల ప్రారంభం. స్వయంగా రీడింగ్ తీసి బిల్లులు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు 200 యూనిట్ల లోపు వాడే వినియోగదారులకు 39.90 లక్షలు అని అంచనా. ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. ఆంధ్రజ్యోతిలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే వంచన, మోసం, హత్య రాజకీయాలు, వైసీపీకి ఓటు వేయొద్దు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రజా తీర్పుతోనే నాకు న్యాయం, వివేక హత్య హంతకులను రక్షిస్తున్న జగన్. నా అక్క చెల్లి అంటారే, నేను చెల్లిని కాదా? పెత్తందారులు ఎవరితో మీ యుద్ధం? విశ్వసనీయత విలువలు ఉత్తి మాటలేనా? వివేక హత్య విషయంలో గుర్తుకు రావా? న్యాయం కోసం మొదట అడిగింది అన్ననే, ఆయన చెప్పిన సమాధానంతో ఆశ్చర్యపోయా. ఈ కేసులో జగన్ పాత్ర పైన విచారణ జరగాలి. అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలి. వివేకా కుమార్తె సునీతారెడ్డి డిమాండ్ చేశారు. తన తండ్రి చావు వెనుక ఉన్న నిందితుల్ని కంపల్సరీగా శిక్షించాలి అని కూడా ఆమె నిన్న జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గల్లీలో పులి, ఢిల్లీలో పిల్లి, ఏపీని హత్య చేశారు. ప్రత్యేక హోదా, రాజధాని, డిఎస్సి అంతా జగన్ దగా. ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తాం, ప్రతి ఇంటికి 5,000 అభయహస్తం. తిరుపతి సభలో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల. ఇండియాపై కేంద్ర సంస్థలతో దాడులు. ఫ్యాన్ సైకిల్ కమలం గుర్తులను ఊరి బయట పడేయండి. నిన్న తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమం సభ ఏదైతే ఉందో అందులో పిసిసి చీఫ్ షర్మిల చేసిన వ్యాఖ్యలు. ట్రాక్టర్తో గుద్ది చంపేశారు. తాగునీరు అడగటమే ఆమె నేరమా? పల్నాడులో వైసీపీ మార్క్ రాక్షసత్వం అనే చెప్పుకోవచ్చు. టీడీపీ అభిమాని అంటూ నీళ్లు ఇచ్చేందుకు నిరాకరణ. ట్రాక్టర్తో గుద్దిన డ్రైవర్ ఆసుపత్రికి చేరేలోపు మృత్యువాత. ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు అనమాట. టీడీపీకి అనుకూలంగా ఉన్నారు, టీడీపీ అభిమాని అయినందుక మంచినీరు అడిగినందుకు ఆమెను ట్రాక్టర్తో గుద్ది చంపిన వైనాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏలూరులో అర్ధరాత్రి వైసీపీ అరాచకం. దాడి చేసి ఓ మహిళ ఇంటి స్థలం కబ్జాకు యత్నం. వైసీపీ నాయకులతో కలిసి రియల్టర్ దౌర్జన్యం. కోర్టులో కేసున్న కుటుంబంపై దాడి. మనస్తాపంతో బాధితురాలి ఆత్మహత్య యత్నం. మరిన్ని వార్తలు మనం చూసుకున్నట్లయితే వాలంటీర్లను ఆపండి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చూడండి. వైసీపీకి ప్రచారం, ఓటర్ల స్లిప్ పంపిణీ నిలపండి. వారి ద్వారా పథకాలు అమలు వద్దు, రాజకీయ అవసరాలకు తెచ్చిన వ్యవస్థ అది.
వాలంటీర్లకు జీతాలుగా కోట్ల ప్రజాధనం, ఆ డబ్బును జగన్ వైసీపీ నుంచి రాబట్టండి. సో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం. సో ప్రస్తుతానికైతే మార్చ్ వచ్చేసింది, సమ్మర్ స్టార్ట్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చ్ నుంచే వడగాల్పులు. సో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక, మే వరకు దేశంలో తీవ్ర ఎండలు, జూన్ చివరి నాటికి ఎల్ నినో బలహీనం, నైరుతి సీజన్ రెండో భాగంలో మంచి వర్షాలు. సో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా సాయిరెడ్డి, మంగళగిరిలో గంజి చిరంజీవి అవుట్. సో అక్కడ ఎమ్మెల్సీ మురుగుడి కోడలకు ఛాన్స్, కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా ఇంతియాజ్. 3 పేర్లతో వైసీపీ 9వ జాబితా విడుదల, అభ్యర్థులు దొరక్క జగన్ అగచాట్లు. పిఠాపురం బరిలో ముద్రగడ, ఆయన వైసీపీలోకి తెచ్చేందుకు యత్నాలు. సో మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ రామేశ్వరం కేఫ్లో పేలుడు, బెంగళూరులో బాంబు కలకలం, శతగాత్రుల్లో హోటల్ సిబ్బంది కస్టమర్లు, ఘటనా స్థలంలో బ్యాటరీ వైర్లు మేకులు. సో వాష్ బేసిన్ వద్ద బ్యాగ్ వదిలిన వ్యక్తులు, బెంగళూరు కుందలహల్లి వద్ద ఘటన, బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. సో పర్యాటక శాఖ వారి కళాధార పోషణ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కోనసీమలో జే ట్యాక్స్, ఎమ్మెల్యే పేరిట కోట్లల్లో కుప్పం. సో మట్టి మాఫియా నుంచి మద్యం దందా దాకా. కోనసీమ జిల్లాలోని ఆ నియోజకవర్గమే అడ్డా, ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో అక్రమార్జనలో టాప్ గేర్, పేదల స్థలాలు మేరకు పనుల్లో పండిపోయారు. ఆ జిల్లాలో ఇసుక ర్యాంపులు అక్కడే ఎక్కువ, ఇసుక కోసం నదీ పరివాహకాల్లోని లంకల గుళ్ళు. సో షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఆ నేత బంధువు ఆయన సమక్షంలోనే ఫైలు క్లియర్ చేసే పరిస్థితి. సో నిన్న జరిగిన సభ, జగన్ సభకి జరిగిన ఏదైతే విద్యా దీవెన కార్యక్రమం జరిగిందో అందులో జగన్ చేసిన వ్యాఖ్యల్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. జనానికి జగన్ బెదిరింపులు, నేను సీఎంగా లేకపోతే చదువులు సాగవు, వసతి దీవెన ఇతర పథకాలు ఏమవుతాయో, అక్కా చెల్లెమ్మల బ్రతుకులు చిన్న భిన్నం, వ్యవసాయం గాలికి పోతుంది, పేదల తరపున పోరాడుతుంటే నాపై పెత్తందారుల యుద్ధం. సో 14 ఏళ్ళు సీఎంగా ఉన్న బాబు చేసింది ఏమీ లేదు, పాలమూరు సభలో సీఎం స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యల్ని. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు. వెలుగులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సో హెచ్ఎండిఏ పరిధిలో ఇక ఒకే కార్పొరేషన్, సో 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్లోకి విలీనం. సో ఇందాక చూసిన పత్రికల్లో కూడా మనం ఇదే వార్తనైతే ప్రధానంగా చూసాం. సో దీనికి సంబంధించి మరిన్ని హెడ్లైన్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. లేదంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ పేరుతో 4 కార్పొరేషన్లు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖకు ప్రభుత్వం ఆదేశం. సో సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన, పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాతే విలీన ప్రక్రియ. సో గ్రేటర్ సిటీని సమాన రీతిలో అభివృద్ధి చేసేందుకు సర్కార్ నిర్ణయం. సో త్వరలోనే రైతు విద్యా కమిషన్ల గురించి కూడా వార్త అయితే మనం ఇందాకే చూసుకున్నాం. సో మేడిగడ్డకు సంబంధించిన వార్త ఇక్కడ మరొక విధంగా కూడా చూసుకోవచ్చు. మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్, 2000 మందితో బ్యారేజ్ పైకి వచ్చి హంగామా, అంతమంది ఒకేసారి వెళ్లడం కుదరదన్న పోలీసులు. సో అరగంట సేపు తోపులాట, తోసుకుని ముందుకెళ్లిన లీడర్లు. సో పోలీసులు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలకు గాయాలు, కుంగిన పిల్లలను చూడకుండానే 5 నిమిషాల్లో వెనుతిరిగిన కేటీఆర్. సో అన్నారం బ్యారేజ్ ని కూడా పరిశీలించకుండానే రిటర్న్. ఒక గేట్ వద్ద సమస్య ఏర్పడితే 1,00,000 కోట్ల అవినీతి అంటారా? సో ఇవి కేటీఆర్ అన్న ఒక వాక్యం చెప్పుకోవచ్చు. బ్యారేజ్ మొత్తానికి కేవలం ఒక గేట్ వద్దే కుంగుబాటు ఏర్పడితే సో దాన్ని 1,00,000 కోట్ల అవినీతి అంటారా అని కూడా ఆయన విమర్శించారు. సో ఇది మేడిగడ్డకు సంబంధించిన వార్త. సో కాళేశ్వరం అప్పులన్నీ కేటీఆరే కట్టాలి, ప్రజలపై 1,00,000 కోట్ల భారం మోపారు. సో మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లేకుండా బీజేపీ అండతో లోన్లు వచ్చినాయి, విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధితులపై చర్యలు తీసుకోవాలి. సో ఎల్ఎన్టీకి 400 కోట్ల బిల్లులు ఆపినాం. సో మేడిగడ్డను బొందలో గొడ్డ అన్నోళ్ళు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళిండ్రు? సో బ్యారేజ్ కుంగుబాటులపై ప్రజలకు బీఆర్ఎస్ నేతలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే నిన్న మేడిగడ్డకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినట్టే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేలు పాలమూరుకి పోయిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పాలమూరుపై కేసీఆర్ అన్ని అబద్ధాలే, కమిషన్ల కోసం రాయలసీమ లిఫ్ట్ కు పర్మిషన్ ఇచ్చిండు. సో వంశీ చంద్రరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో కుంగిన మేడగడ్డను చూసేందుకు బీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని వెళ్లారని ఫైర్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కర్విన్ ఉద్దమ్ డాపూర్ రిజర్వాయర్ల సందర్శన. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు వెలుగులో. దిశలో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా పాలమూరుకి సంబంధించిన వార్త, అలాగే మేడిగడ్డకి సంబంధించిన వార్తని మనం చూసుకోవచ్చు. సో నీళ్ళు ఇచ్చేది సీఎం రేవంత్, కేసీఆర్ కు తెలిసింది ఫుల్ బాటిల్ ఎత్తడమే. సో రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకి అన్యాయం చేశాడు. రోజా చేపల పులుసు తినమని నీటిని ఏపీకి ఇచ్చాడు.
సో కృష్ణా జలాల వాటా ఆంధ్రప్రదేశ్కు దారాదత్తం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నీళ్లు రాకుండా ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ఎడారి చేశాడు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు, రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నాడు. ఆయన దోషిగా నిలబెడతాం. 2 ఏళ్లలో నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతలు పూర్తి చేస్తాం. సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రరెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పరిశీలన. సో నిన్న జరిగిన పరిశీలన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇమేజ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నేతలతో కలిసి వంశీచంద్రరెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ని అయితే సందర్శించాడు. సో మేడిగడ్డ డిజైన్ ప్లానింగ్ నిర్మాణంలో మేజర్ పొరపాట్లు, తప్పు చేసిన వారిని వదిలిపెట్టం. సాగర్పై బలగాలను తొలగించాలని కేంద్రాన్ని కోరుతాం. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాం. మంత్రి ఉత్తమ్. కేంద్రానికి చేరిన అసెంబ్లీ తీర్మానం, నేడు ఢిల్లీలో మేడిగడ్డపై నిపుణులతో చర్చ. సో ఇక మేడిగడ్డకు సంబంధించిన వార్త మనం చూసుకున్నట్లయితే మేడిగడ్డ చిన్న సమస్య. సో కేటీఆర్ చేసిన వ్యాఖ్య ఇది. సో కాంగ్రెస్ భూతద్దంలో పెట్టి చూస్తుంది. రాజకీయంగా పగ ఉంటే మాపై తీర్చుకోండి, రైతులకు అన్యాయం చేస్తే ఊరుకో. చలో మేడిగడ్డలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో 86 పిల్లర్లలో దెబ్బతిన్నవి 3 మాత్రమే. సో రిపేర్ చేయించేందుకు ఇబ్బందులేంటి? కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టు కుట్టుకుపోలేదా? తర్వాత మరమ్మతులు చేయలేదా? సో అవినీతిపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు. కార్పొరేషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ఆ పార్టీ. రాజకీయ ప్రయోజనాలకి వారి ప్రాధాన్యత. సో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు. సో రైతు విద్యా కమిషన్లకు సంబంధించిన వార్తని మనం ముందు చూసుకున్న ప్రతి పత్రికలో చూసుకున్నాం. సో ఇక్కడ 0 బిల్లులు, నిన్న అమలైన 0 బిల్లులు వచ్చేసాయి. ఆయా జిల్లాలో వినియోగదారులకు అందజేసిన మంత్రులు, పలు చోట్ల విద్యుత్ సిబ్బంది సైతం హర్షం వ్యక్తం చేస్తున్న పబ్లిక్. సో ఎవరైతే 200 యూనిట్ల లోపు కరెంట్ వాడతారో వాళ్ళకి ఫ్రీ కరెంట్ అని చెప్పేసి నిన్న బిల్లులు అయితే జారీ చేశారు. సో ఏ నియోజకవర్గానికి ఆయా మంత్రులు అయితే విద్యుత్ సిబ్బందికి అయితే అందజేశారు. సో ఇందాక చూసుకున్న గ్రేటర్లోకి 7 కార్పొరేషన్లు వార్తను మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి ఆ 7 కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఒకటి బోడుప్పల్, పిర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ, జాగీర్, నిజాంపేట్, బడంగ్పేట్, మీర్పేట్. సో ఈ 7 కార్పొరేషన్లని గ్రేటర్లోకి విలీనం చేయడానికి అయితే ప్రస్తుతం ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. సో 30 మున్సిపాలిటీలు సైతం, సో ఈ 7 కార్పొరేషన్లతో పాటు మరో 30 మున్సిపాలిటీలను కూడా విలీనం చేయడానికి ప్లాన్ చేస్తుంది అనమాట. సో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని కలపాలని ప్లాన్. సో జిహెచ్ఎంసీ పరిధిని పెంచేందుకే సర్కార్ కసరత్తు. ఒక కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఒకవైపు, 4 కార్పొరేషన్లుగా మార్చాలని మరొక వైపు. సో స్టడీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న బెంగళూరులో జరిగిన హోటల్లో బాంబ్ పేలుడుకు సంబంధించిన వార్త. సో రామేశ్వరం కేఫ్లో ఈడీఐ బ్లాస్ట్, 9 మందికి గాయాలు. సో బాంబ్ బ్యాగ్ను వదిలి వెళ్లిన ఆగంతకుడు. ఉగ్రదాడి కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు. హైదరాబాద్లోనూ అలర్ట్. సో బెంగళూరులో జరిగిన ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్లో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి ప్రధానంగా మనం దిశలో చూసుకున్న వార్తలు. సో చూసారు కదా, ఇవి ప్రతి పత్రికలోనూ మనం చూసుకుంటే ఒకటి మేడిగడ్డ, ఇంకొకటి పాలమూరుకి సంబంధించిన వార్తని మనం ప్రధానంగా చూసుకున్నాం. వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలిక్ ఆనంద్ అందిస్తారు. ఆనంద్, ఓవర్ టు యు.